నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని తన నివాసంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నామినేషన్పై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 29న నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. అయితే 29న సెలవు దినం కావడంతో 25, 26, 30 తేదీల్లో మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. కాగా ఈ నెల 30న జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించినాము డేటు. కానీ ఆ రోజు హాలిడే ఉన్నది. హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచాడు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నతో తెలియజేసినాము. మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుస్తాం. ఓకే, రైట్. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించినాము డేటు. కానీ ఆ రోజు హాలిడే ఉన్నది. హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచాడు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నతో తెలియజేసినాము. మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుస్తాం. ఓకే, రైట్. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించినాము డేటు. కానీ ఆ రోజు హాలిడే ఉన్నది. హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచాడు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నతో తెలియజేసినాము. మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుసు.